చంద్రబాబు గారు ఇంటి దగ్గర వింతపత్రాలు తీసుకుంటున్నారు, లోకేష్ గారు తీసుకుంటున్నారు అక్కడ. అట్లాగే మరొక వైపున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తీసుకుంటున్నారు, మరొక వైపున పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు, ఎక్కడికక్కడ మంత్రులు తీసుకుంటున్నారు. ఎక్కడ తీసుకుంటున్న వింతపత్రాల్లో అత్యధికంగా వచ్చేది లీగల్ లిటిగేషన్స్, ల్యాండ్ లిటిగేషన్సే. అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ లిటిగేషన్స్ ఇప్పుడు కాదు, మనకి కోర్టుల్లో వందలు వేల కేసులు ఎందుకు ఉంటాయి? వందలు వేలు కాదు, లక్షల కేసులు ఉంటాయి, కోట్ల కేసులు ఉంటాయి. 2 గజాల భూమి దగ్గర నుంచి ఎకరాల కొద్ది భూమి దాకా ఒకళ్ళ పేరుతో ఎకరాల కొద్ది ఉంటే, ఇంకొకళ్ళ పేరుతో గజాల లెక్కన ఉంటాయి, ఇంకొకళ్ళ పేరుతో కుంటల లెక్కన ఉంటాయి. వీటిని అడ్డు పెట్టుకుని మధ్యలో దోచుకునేటటువంటి వాళ్ళు మధ్యవర్తులు సంపాదిస్తారు, అసలు వాళ్ళు అల్లాడిపోతూ ఉంటుంటారు. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఎదురయ్యేటటువంటి పరిష్కారమే ల్యాండ్ టైటిలింగ్. బట్ అది మనం పక్కన పెట్టేసాం. ప్రస్తుతం అయితే సమస్య ఏంటంటే, ఇట్లాంటి వాటిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోచుకున్నటువంటి వైసీపీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. వీటి మీద సీరియస్గా దృష్టి సారించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద దర్యాప్తుకి ఆదేశించడం డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కబ్జాదారుల వ్యవహారాలు తేల్చడం కోసం అని చెప్పేసి ఒక విచారణ, అది సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఐఏఎస్లతో కూడినటువంటిది అంటూ ఒక ప్రతిపాదన ఇవాళ చంద్రబాబు గారు చర్చిస్తారంటూ తెలుగుదేశం అనుకూల మీడియా రాసుకొచ్చింది. సిట్టింగ్ జడ్జిని హైకోర్టు ఇవ్వదు, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రిటైర్డ్ జడ్జితోనే పెడతారు. ఇంకోటి, భూ కబ్జాలు అన్నటువంటిది వైసీపీ వాళ్ళు కబ్జా చేసినాయా లేకపోతే అసలు టోటల్గా కబ్జా చేసినాయి, ఇందులో తెలుగుదేశం వాళ్ళ కబ్జాలు ఉంటాయి, జనసేన వాళ్ళు ఉన్నారా లేదా అన్నటువంటిది తేలుతుంది. బట్ ఓవరాల్గా అయితే ప్రస్తుతం వైసీపీ తెలుగుదేశానికి సంబంధించి ఇద్దరికీ ఉంటాయి ఖచ్చితంగా కబ్జాలకు సంబంధించి. మొత్తమా లేకపోతే ఓన్లీ వైసీపీ మీద ఆరోపణల వరకే విచారణకి ఆదేశిస్తారా అన్నటువంటి తేలాల్సి ఉంది.